బాబాయ్ ఎంతసేపమ్మా బొమ్మాయి. హ్యాపీ బర్త్డే రా కోటి. నీ అంకమ్మ ఎవడ వెనక నుంచి పెట్టినట్టు ఎందుకు అలా అరుస్తున్నావు? మెల్లగా చెప్పొచ్చుగా. అంతేలేరా, అంత ప్రేమగా నీ కోసం ఫోన్ చేసి విషెస్ చెప్తే నీకు అలానే ఉంటుందిలేరా. అదే ఒక అమ్మాయి ఫోన్ చేసి విషెస్ చెప్తే ఎంత ప్రేమగా వాళ్ళని ఏమను. ఫ్రెండ్స్ అని లోకి అయిపోయాం కదా నీకు. సరే సారీ, నేను ఉండడు ఫ్లాప్ ఇంకా. అంతేలేరా, మా ఏమూ ఏడ్పులు. సరే రూమ్కి రా. వస్తున్నా. బాబాయ్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడే పుట్టావు, అప్పుడే నీకు అంత సోక? ముసుకోబే. ట్రిపుల్ ఐది లేదు సాటి కోటి వచ్చాడు అతవా. బోన్ యానివర్సరీ. బాగున్నా యానివర్సరీ అదేం భాషరా? బాన్ యానివర్సరీ అంటే హ్యాపీ బర్త్డే రా ఫ్రెంచ్లో. తెలుగే సరిగ్గా రా, ఫ్రెండ్స్ ఎందుకు బాబాయ్ మనకి? నన్ను రూమ్కి రమ్మని నువ్వు ఎక్కడికి పోయావురా? ఏముంది, పిన్ని ఫోన్ చేసి ఉంటుంది, బాబాయ్ మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. నాకు అదొకటే తక్కువ ఇప్పుడు. సొల్లాపరా సోమలింగం. నాకెవరున్నారా? చెప్పమంటావా? చెప్పు బే. సిగ్నల్స్ రోజున వీడి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి రే ముందు ట్యాప్ ఆపు. అమ్మాయి అనగానే చాలు కారిపోద్ది ఒక్కొక్క. చూడడానికి సమంత అంత కాకపోయినా బానే ఉంటది. వచ్చి కిరణ్ మీరంటే చాలా ఇష్టం, మీరు లేకపోతే చాలా కష్టం, ఐ లవ్ యూ అని చెప్పిందిరా. ఓకే చెప్పారా? ఆడి బొంద ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో డేర్ అనుకుని సారీ సిస్టర్ నాకు ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే మీరు వచ్చే జామ్ లో ట్రై చేసుకుని అని బిల్డప్లు దబ్బాడు. ఆ తర్వాత ఏమైంది? ఏమైంది, వీడి గూ పగిలింది. చిచ్చి. ఒరే కిరణం, అదృష్టమోసి కాలింగ్ బెల్ కొట్టినా సైకిల్ బెల్లం సైడ్ ఇచ్చాడు అటు నీళ్ళంటోడే. నాకేం తెలుసురా, ఆ రోజు ఎక్కడ చూసినా ట్రూత్ ఆర్ డేర్ గేమ్లే. ఆ అమ్మాయి కూడా అలాగే వచ్చి ప్రపోజ్ చేసింది అనుకున్నా. అవును, నువ్వు లవర్ బాయ్. అమ్మాయిలందరూ నీకు లవర్ లేకపోవడానికి లైన్ వేసుకొచ్చారు. ఆ మొహం చూడు, క్లౌడ్ ఫేస్ ఫీల్. అంటే మబ్బు మొహమోడా అని అర్థం. నాకు తెలుసు, మీరేం చెప్పవసరం లేదు. అయినా నాకు ప్రపోజ్ చేసిందని మీ ఇద్దరికి కుళ్ళురా. అబ్బో గొప్ప పతిలోకి సుందర మరి, అది దాని పకోడీ ముఖం. రే అమ్మాయి నా ప్రాణం, ఆ అమ్మాయిని ఏమన్నా అన్నావు అనుకో నీ డాష్ డుమ్ డాష్. ఆ డాష్లేంట్రా? ఏదో నిమ్మ. రే అయినా ఆ అమ్మాయి నేను మర్చిపోలేదని గ్యారంటీ ఏంటి? మర్చిపోవడానికి ఆ అమ్మాయి నన్ను గుర్తు పెట్టుకోలేదురా, గుండెల్లో పెట్టుకుంది. నీళ్ళని టాయిలెట్ కోసం, ఎరుపు బాత్రూమ్ కోసం నేను బతికేది ఆ అమ్మాయి కోసం. అబ్బో, నేను తనంత ప్రేమిస్తున్నానో చెప్పడం, వాటర్ రెసిస్టెంటో చెప్పడం రెండు ఒకటే. ఆహా, ఈ పులిహార ఏదో అమ్మాయి ముందు కలుపుంటే నీ పొలంలో కూడా మనకు వచ్చాయి కదరా. కలుపుదాం అనుకున్నా కానీ తాలింపు సరుకులు అయిపోయా? ఆ అమ్మాయి సింగిల్ లేదో తెలియట్లేదురా. ఏరా ఇందాకే గుండె గుర్తు పెట్టుకోవడం ఏదో అన్నావు, మళ్ళీ డౌట్ ఏంటి? ఏదో అలా వదిలేస్తాం. చెప్పరా, అమ్మాయి సింగిల్ కాదు అలా తెలుసుకోవడం. రే, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సింగిల్ కాదు కనిపెట్టాలంటే ఒకే ఒక దారి. ఏంటి? వాడి ఫోన్ కీబోర్డ్లో రీసెంట్గా వాడిని ఎమోజీస్ చూస్తే దొరికేస్తాడు, సింగిలో మింగిలో. అందులోనూ ఒక అమ్మాయి నేను సింగిల్ అంటే అస్సలు నమ్మకండి, ఎందుకంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే కాదు నానా అర్థాలు, పదే పదాలు కూడా వేరు. ఆపు. అవునరా, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? బొమ్మలా ఉంటుందిరా. బాబాయ్, ఫేస్బుక్లో పోస్టులు చూడవా? అమ్మాయిలందరూ బొమ్మలే, కాకపోతే అందులో కొంతమంది బాబీ గర్ల్స్ ఉంటారు. మరి ఇంకొంతమంది? మా పాప బార్బిగాలే. మరి ఇంకేం కలిపే. కలపొచ్చు, కానీ ఎలా కలపాలి నాకు తెలియదురా. రే, ఒక విషయం గుర్తుపెట్టుకో, అమ్మాయితో పులిహోర కలపలేకపోవడం అంటే బ్రతికుండగానే చచ్చిపోవడమే. కలిపేస్తా. కలిపేస్తా. ఇంతకీ స్నానం చేసావా? లేదురా. మాకు టైం పక్క. బాబాయ్ ఈరోజు న్యూస్ ఏంటో చదువు. ప్రేమించిన ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన భార్య. మళ్ళీ మొదలు పెట్టారా వీళ్ళు?
నకిలీ మందులు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిన ముఠ. ఒరేయ్ నాకు ఒకటి అర్థం కాదు, నకిలీ మందులు అమ్ముతూ ప్రాణాలు తీసే వాళ్ళని పట్టుకుంటారు, క్వాలిటీ మందులు సిగరెట్లు అమ్మే వాళ్ళని మాత్రం ప్రోత్సహించి లైసెన్స్ ఇచ్చి మరీ బెల్ షాపులను నడిపిస్తారు. సినిమాల్లో యాడ్స్లో మందు సిగరెట్లు తాకండి పోతారు అని రాయడం కన్నా వాటి ప్రొడక్షన్ ఆపించవచ్చు కదరా. ఆపించొచ్చురా, కానీ దానివల్ల చాలా రెవెన్యూ జనరేట్ అవుద్ది. దాంతో గవర్నమెంట్ కొత్త కొత్త స్కీమ్స్ పెడుతుంది. అందుకే ఏ గవర్నమెంట్ కూడా దాని మేనిఫెస్టోలో బెల్ షాప్స్ క్లోజ్ చేస్తామని హామీ ఇవ్వదు. మనుషుల ప్రాణాలకి వాల్యూ ఎవరా? అదేరా ఇండియా అంటే. ఈ రోజుల్లో మనుషులన్నా మనుషుల ప్రాణాలన్నా ఒక్కడికి లెక్కలేదు. వర్షం పడితే గ్రౌండ్ తడవకుండా ఉండడానికి గ్రౌండ్ మొత్తం కవర్లు కప్పుతారు, కానీ అదే ఒక రైతు కష్టపడి పండించిన పంట నాశనం అయిపోతే కాపాడడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. దానికి ప్రతిఫలం పేపర్లో రైతుల ఆత్మహత్యలు. అది డబ్బుకి ఇచ్చే వాల్యూ. మారాలిరా, ఈ సిస్టమ్ మారాలి, మనమే మార్చాలి. రే గంటలు గంటలు కాకుండా త్వరగా రెడీ అవరా బాబు. తమ్ముడు నీకు విషయం చెప్తా గుర్తుంచుకో, అబ్బాయిలు మ్యాగీలు ఒకేలాంటోళ్ళు. రెడీ అవడానికి జస్ట్ 2 minutes. చాలు కానీ ముందు టవల్ కట్టుకోరా బాబు, చూడలే చచ్చిపోతున్నాం. అవునరా, హాఫ్ డాంకీ గడేడ్రా. ఎవడు బే? అదేరా విక్కీగడు. ఆడా వర్షం పడుతుందని టెరస్ మీదకి వెళ్ళాడురా. పదండి అయితే మనం కూడా వెళ్దాం. నా టీ షర్ట్ వేస్తావేంట్రా? నీది నాది ఏంట్రా, మందే. అడుగోరా. విక్కీ, పడిపోయాడురా. ఇది కళా నిజమా? నిజమేరా. ఎవరు నువ్వు? భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మరి ఎందుకు వచ్చావు? నేను రాలేదు, మీరే రప్పించారు. మేం రప్పించామా? అవును, నేను ఒక ప్రేతాత్మను. నన్ను ఒక నిమ్మకాయలో బంధించారు. మీలో ఒకరు ఆ నిమ్మకాయను తొక్కి నన్ను బయటకు విడుదల చేశారు. నాకేం తెలుసురా దెయ్యం వస్తుందని. నన్ను విడుదల చేసి నాకు ఎంతో సహాయం చేశారు. దానికి కృతజ్ఞతగా నేను మీ గురించి ఒకటి చెప్తాను. మా గురించి చెప్తావా? మీ నలుగురిలో ఒకరు మరణించి ఆత్మగా మారారు. మాలో ఒకరు చనిపోయారా? అవును. నువ్వెలా చెప్పగలవు? రే పిచ్చోడా, నేను ఆత్మనేగా. ఈరోజు రాత్రి 10:47 కల్లా వాణ్ణి కనిపెట్టకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది. ఆత్మ ఎవరో చెప్పు. రే దెయ్యమేరా, రే దెయ్యరా, రే. అమ్మయ్యా ఉన్నాయి. హేరా, నేను ధీమా కాదని నా పాదాలు చూస్తున్నావా? బొక్కరా, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు తొక్క ఏంట్రా? హేరా, ఒకసారి చారంగడి దగ్గర తీసుకెళ్ళాలి. వైఫై పార్ట్ 2 చూపిస్తాడు. అవునరా, మనం భయపడకూడదు. మన భయమే ఆత్మకు పెట్టుబడి. సినిమాల ప్రభావం.
అరే నేను చరంగడ్ రూమ్కి వెళ్ళి వస్తా. ఒరే ఎవరైనా టాయిలెట్ తోడురండి రా. హారా పడుతుందా? దబ్బే నేనే వెళ్ళిపోతా. దెయ్యాలంట పొక్కంట. విక్కీ గడ్ ఏంట్రా ఇంకా రాలేదు? నేను వెళ్ళి చూసొస్తాను. రే నేను వస్తాను రా. ఏమైంది రీడ్ ఎక్కడ పోయాడు బాబు? మన చుక్కా కనబడుతున్నాయి. ఏమైందిరా? నీకేమైనా వినిపించిందా? ఏం లేదే. సరే పద వెతుకుతాం. అవునరా నాకు ఏదో వినిపించింది. ఎవరు లేరురా. అరే బాబు విక్కీ మనం బతికే ఉన్నాం రా. అవునరా. కానీ కొడిగడేరా? అవును ఏడి? ఒకవేళ దెయ్యం కొడిగడిని చంపేసిందా? అదేం ఉండదురా, పదండి వెతుకుదాం ఎక్కడైనా ఉన్నాడేమో. రే కోడిగడు ఎక్కడున్నాడో చూసావా? కోడిగడి గురించి అడిగితే వేలు చూపిస్తావరా? అరే అరే పాప పైన ఉన్నాడని చెప్తున్నాను రా. అడుగరా. ఏరా భయపడ్డారా? లేదురా కింద పడ్డాం. చేస్తావా? రే మనం బతికే ఉన్నాం రా. మనం నిన్న కూడా బతికే ఉన్నాం. ఎస్, మీకు చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక రాజు. ఆ రాజు చాలా ధైర్యం. తన ధైర్యాన్ని పెంచుకుందామని ఓ పావుడు పడ్డ ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు చిన్నగా ఉన్నాడా ఓ దెయ్యానికి వెళ్ళిపోయాడు. అది వీడి వైపు చూసిన చూపుకే గుండాయి చచ్చాడు.
ఈ కథలో హీరెవరు? రాజా? కాదు. ధీమా? కాదు. మరి భయం. అదే ఆ రాజుని చంపింది, నిన్న మిమ్మల్ని చంపి. అంటే ఇదంతా చేసింది మరి ఆ నిమ్మకాయ దయ్యం? అది హోలోగ్రామ్ గ్రాఫిక్స్. మమ్మల్ని భయపెట్టింది నేనే. నిన్న బాత్రూంలో భయపెట్టింది అది కూడా నేనే. ఇదంతా ఎందుకు చేసావురా? బాబాయ్, నేను అప్పటి నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాగా, అది ఇప్పుడు పూర్తయింది. నువ్వు మాతోనే ఉన్నావు కదరా, ఇదంతా ఎప్పుడు చేసావు? ఇంత చేసినోడిని సీసీలు పెట్టలేనారా? కథ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి చోట సీసీలు ఉన్నాయి. నీ షార్ట్ ఫిల్మ్ కోసం మమ్మల్ని భయపెడతావరా?